పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాషా ముక్త్ భారత్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే యాంటీ డ్రగ్స్. దేశంలో డ్రగ్స్కు బానిసలు కాకోకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని, డ్రగ్స్ ముక్త్ భారతాన్ని చేయాలని 2020 ఆగస్టు 15వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సామాజిక శాస్త్ర మంత్రిత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, యువకులు మత్తులో నుంచి మత్తుకు అలవాటు పడకుండా చైతన్యం చేయాలని అవేర్నెస్ కార్యక్రమాలను చేయబట్టి దాదాపు ఇప్పటికీ 6 సంవత్సరాలు కావస్తా ఉంది. యాంటీ డ్రగ్స్ ఇంటర్నేషనల్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరం జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన నిషా యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల వారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఎస్పీ గారు హాజరు కావడం మరియు జిల్లా ఉన్నత అధికారులు హాజరయ్యి ఈ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని వివరిస్తూ విద్యార్థులకు, యువకులకు చైతన్యపరుస్తూ వీరి యొక్క సందేశాన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగినది. మండపంలో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదే అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి సమక్షంలో. మరి సత్యసాయి జిల్లాలో ఈరోజు ప్రోగ్రాం పెట్టారు కలెక్టర్ గారు. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అంటే పిల్లల్లో ముఖ్యంగా తెలియజేయాలి, ముఖ్యంగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనకి యునైటెడ్ నేషన్స్ వారే జూన్ 26వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా యూత్కు సంబంధించి ఈ చిన్న వయసు నుంచే ఒకటి కళ్ళకండము, చదువుకోవడము, ఆడుకోవడం, ఈ మూడింటిపైనే ఎక్కువగా పిల్లలు శ్రద్ధ పెట్టాలి యూత్లో. మరి ఈ యూత్లో పిల్లలు రకరకాలటువంటి అట్రాక్షన్కి గురైపోయి మద్యం అంటే డ్రగ్స్, రకరకాల డ్రగ్స్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా మనకి తెలిసిన డ్రగ్ ఏమంటే గాంజా. దాని మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న ఇవి చాకెట్ల రూపంలో కూడా మనకి తెలియకుండా మన రెగ్యులర్ కిరాణా కొట్లో కూడా అమ్ముతారని చెప్పి వాటిలో వస్తున్నాయి. మరి వీటిపైన కొద్దిగా నిఘా అనేది ఉండాలా. ఈ నిఘా అనేది ఎలా అంటే అందరూ కూడా, అంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్కూల్లో టీచర్ల దగ్గర నుంచి, అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి విభాగం నుంచి కూడా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్తేనే ఈ యొక్క డ్రగ్స్ని అరికట్టవచ్చని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకు డ్రగ్స్ అనేది సమాజంలో 2 పర్పస్కే వాడుకోవాలి. ఒకటి వైద్య పరిశోధనకు సంబంధించి వాడుకోవచ్చును, రెండోది శాస్త్రీయ పరిశోధనకు సంబంధించి వాడుకోవచ్చును. మిగిలిన ఏ పర్పస్కు వాడినా కూడా అది మనిషిని వ్యసనగ్రస్తం చేస్తుందన్నమాట. అంటే ముఖ్యంగా దీనివలన చిన్న వయసులో యూత్ పాడవుతుంది, పెద్దవాళ్ళలో కూడా కుటుంబ కలహాలకి దారి తీస్తుంది సమాజం. దాని ద్వారా సమాజం కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ యొక్క చిన్న వయసు నుంచే ఈ డ్రగ్స్ వాడటం వలన ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, ఎలాంటి దీనికి లోన్ అవుతామనే విషయాన్ని ప్రముఖంగా తెలుసుకోవాలా. ముఖ్యంగా మీరందరూ కూడా ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లో కూడా మీరు సెల్ ఫోన్లో మూవీస్ ఇవన్నీ కూడా చూడటం వలన దీనిలో ఎక్కువగా మనము చెడు ప్రభావాలకి లోనయ్యి మనం ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నాము. మరి ఈ విషయంలో పిల్లల్ని గమనించాల్సిన బాధ్యత కూడా స్కూల్లో టీచర్ల పైన, అది ఇంట్లో తల్లిదండ్రుల పైన కూడా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజం పైన దృష్టి పెట్టి
పిల్లల్ని, యూత్ని ముఖ్యంగా డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా కృషి చేయాలా, పిల్లల భవిష్యత్తును తీర్చిదాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్. అంటే ఇది చాలా అలవాటు అయిపోయింది. మా ఇంట్లో మా నాన్న తాగేస్తున్నాడు, అందరూ చుట్టుపక్కల తాగుతున్నారు, ఇది ఒక అలవాటు అనుకుంటారు. కానీ ఇది అలవాటు కాదు, ఇది ఒక డిసీజ్. దీనికంటే ఒక ట్రీట్మెంట్ ఉంది, థెరపీస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దీనిని విముక్తి చేసుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈరోజు చాలా స్పెషల్ డేగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కామన్ పబ్లిక్ తోటి ఎక్కువగా మాట్లాడుతుంటాం. బట్ ఈరోజు ఫుల్ ఆఫ్ యూత్ ఉన్నారు, యంగ్ బ్లడ్. అండ్ మన నేషన్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. బికాజ్ మీరు మా కోసం లాస్ట్ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇందా నుంచి నేను చూస్తున్నాను, చాలా డిసిప్లైన్గా కూడా కూర్చున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మేబీ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే, సో ఐ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ ఫర్ కమింగ్ టు దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ June 26th మనం చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్, బట్ అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు చేసుకోలేకపోయాం. అందుకే ఈరోజు చేసుకుంటున్నాం. సో మేము చదువుకున్నప్పుడు మాకు ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ గురించి వీటి గురించి ఎప్పుడు మేము వినేవాళ్ళం కాదు. అసలు ఈవెన్ ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తున్నా కూడా టీవీ కూడా పెట్టేవారు కాదు. యాక్చువల్గా టీవీ కూడా ఉండేది కాదు. సండే ఒకరోజు మహాభారత్ సీరియల్ వచ్చేది, అది కూడా కుదిరితే వెళ్ళేవాళ్ళం. సో అంత డిసిప్లైన్ లైఫ్ నుంచి నౌ మీకు డిస్ట్రాక్ట్ చేయడానికి ఈరోజు కొదవలేనన్ని ఐటమ్స్ మీ చుట్టుపక్కల అంతా పరిస్థితి, వాతావరణం అంతా ఉంది. అంటే ఇంట్లో టీవీ ఉంటుంది, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, ఇంటి బయట బైక్ ఉంటుంది. అండ్ లేకపోతే మనల్ని హీరో అనుకోరేమో. నేను మంచి హెయిర్ స్టైల్ అల్లు అర్జున్ లేదంటే పెద్ద పెద్ద స్టార్స్ లాగా హెయిర్ స్టైల్ చేయకపోతే నేను హీరో అనుకోరేమో. లేదంటే మనము వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోకపోతే నేను మ్యాన్లీగా ఉండనేమో. లేకపోతే డ్రగ్స్ కూడా అన్నీ కూడా స్లోగా స్టార్ట్ అవుతాయి. తర్వాత వాటి లోపల మనం పడిపోయి మళ్ళీ బయటికి రావడానికి మేము ఎన్ని అవేర్నెస్ పెట్టినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అడిక్షన్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ బికమ్ సో స్ట్రాంగ్ దట్ యూ విల్ కమింగ్ చేస్తాము. భగత్ సింగ్ అందరికీ తెలుసు కదా. ఓకే, భగత్ సింగ్ చనిపోయిన రోజు అది. ఓకే, భగత్ సింగ్ ఏ ఏజ్లో చనిపోయారు? 23. వాళ్ళు 23 సంవత్సరం ఉన్నప్పుడు భగత్ సింగ్ చనిపోయారు. దేనికోసం? ఎలాగా చనిపోయినప్పుడు నుంచే ఇండియా స్వతంత్రానికి కష్టపడడానికి స్టార్ట్ చేశారు. ఒక 5-6 సంవత్సరంలోనే బ్రిటిష్ భగత్ సింగే మన ఫ్రీడమ్ ఫైట్కి ముందుకు నుంచి ఉంటున్నారని చెప్పేసి March 23rd భగత్ సింగ్ని హ్యాంగ్ చేయడం జరిగింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అరౌండ్ 14 to 18 years మధ్యలో ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. కానీ మనం ఖచ్చితంగా లైఫ్లో ప్రొడక్టివ్గా చేయాలంటే ఈ డ్రగ్స్ని మానేయాలి. డ్రగ్స్ని మీరు మానేశారంటే లైఫ్లో మీరు బాగా సాధించవచ్చు. అదే మీరు 20-22 సంవత్సరాల్లో మీరు అనుకున్నారంటే ఈ దేశానికి కోసం ఏదైనా చేయొచ్చు. కానీ మీరు డ్రగ్స్కి అలవాట్లు అయ్యారంటే మిమ్మల్ని కూడా మీరు చూసుకోలేరు. అది ప్రాబ్లం. సో ఇంకా మీరు అందరూ వెంట కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామని కూడా చాలామందికి తెలియదు. ఈరోజు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, ఎవ్రీ June 26th ప్రతి సంవత్సరం కూడా మీకు వెనక ఉంది చూడండి ఆ బోర్డులో, ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్స్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సంబంధించిన డే ఎవ్రీ ఇయర్ June 26th మనం అబ్జర్వ్ చేస్తాం. దేనికోసం? ఇది ఇంట్రడ్యూస్ చేసినది యునైటెడ్ నేషన్స్. మీరు అందరికి కొంతమందికి తెలుసు యునైటెడ్ నేషన్స్ అంటే ఏందని చెప్పేసి. వాళ్ళు 1987లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ డేని. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్స్ గురించిన అవేర్నెస్ ఉండాలని చెప్పేసి ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ డే మనకి టైం కుదరకపోవడం వల్ల ఈరోజు మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ నషాముక్త్ భారత్ అభియాన్ చెప్పేసి మీ వెనక బోర్డులో రాసి ఉంది చూడండి. అది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా
ఈ డ్రగ్ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో పోలీస్ తరపు నుంచి ఏంటంటే మీకు ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకుంటున్నాను, ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది చూడండి, 1972. అదర్వైజ్ మీరు 112 కూడా కాల్ చేయొచ్చు. ముందు మీరు 100 కాల్ చేసేవాడు, దాంట్లో 112కి కాల్ చేయొచ్చు. 112కి కానీ 1972కి కానీ మీరు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మన డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా క్రియేట్ చేయడంలో మీ రోల్ కూడా భాగస్వామ్యంగా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ ఓపిక విన్నది కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక మీద హాజరైనటువంటి ఉన్నతాధికారులు, ఉపాధ్యాయునిలు, చిన్నారి బిడ్డలందరికీ కూడా మనందరి ప్రియతమ నాయకులు, ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తరఫున శుభాశీస్సులు అందజేస్తా ఉన్నా. మన యొక్క భారతీయ వారసత్వ సంపద చాలా గొప్పది. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము 2020 ఆగస్టు 15వ తేదీన కేంద్ర సామాజిక న్యాయ శాఖ నషా ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మాణం చేయాలి, డ్రగ్ రహిత సమాజం నిర్మించాలని కేంద్ర న్యాయశాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా దీంట్లో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాశ్చాత్య మోజులో పడి, వెస్టర్న్ కల్చర్ యొక్క మాయలో పడి ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడితే మానసిక స్థితిని కోల్పోతాం, శారీరక పరిస్థితిని కోల్పోతాం, సైకలాజికల్గా, ఫిజికల్గా నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.